ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సకాలంలో చేరువచ్చిన ప్రియులు పరిశుద్ధులు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని మనకి ఆయుష్కాలంగా దయచేసినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతలు చెల్లించబద్ధమై ఉన్నాం. దేవుణ్ణి ఆరాధించడం, గణపరచడం అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఆయన రాసి ఉంచినటువంటి అనేక అమూల్యమైనటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుని మన ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఎన్నో సంగతులు దేవుడు మన కొరకు రాశాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి అందులో భాగంగానే ఈ దినం కూడా ఒక చక్కటి అంశాన్ని గురించి మనం కలిసి ఆలోచన చేయబోతూ ఉన్నాం. చక్కటి అంశం మనకు తెలుసు, విలువైన విశ్వాసం మనలో ఉందా అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. విలువైన విశ్వాసం, విశ్వాసం విలువైందా అంటే చాలా విలువైందని మనం చెప్పాలి. అమూల్యమైనటువంటి విశ్వాసం అన్న పదం కూడా మనకి గ్రంథంలో మనకు కనిపిస్తుంది. అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని గురించి చాలా సందర్భాలు ఉన్నాయి, చాలా పాఠాలు మనం ఆలోచించుకోవచ్చు. కానీ ఈరోజు మనం ఆలోచించబోయేటటువంటి విశ్వాసం అనేటటువంటి కోణం ప్రత్యేకంగా ఆలోచించదగినటువంటిది. అమూల్యమైనటువంటి విశ్వాసం మనలో ఉందా అనేటటువంటి విషయాన్ని మనం లెక్కేసుకోవాలి. ఎందుకు అని అంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము అన్న పని మనకు బాగా తెలుసు. కాబట్టి విశ్వాసాన్ని గురించి చాలా లేఖనాలు మనకి ఘోషిస్తూ ఉన్నాయి. విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యము అయి ఉన్నవని రుజువునై అదృశ్యమైనవి ఉన్నవి అనేటప్పుడు రుజువై ఉన్నది అనేటటువంటి విషయం కూడా మనకు తెలుసు. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో ఈ సందర్భం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఏవైతే అదృశ్యంగా ఉన్నాయో వాటిని ఉన్నాయి అనుటకు రుజువుగా ఉన్నటువంటిదే విశ్వాసము అన్న సంగతి మనం జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ఇంకా పేతురు గారు చెప్తారు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో అని మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి అనేటటువంటి పదాలు కూడా మనకు కనిపిస్తాయి. విశ్వాసాన్ని గురించి నిజంగా చాలా సంగతులే దేవుడు మన కొరకు రాయించిన, అలాంటి విశ్వాసం అనేటటువంటిది మన హృదయాల్లో ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని మనం లెక్కలేసుకోవాలి. నిజంగా చెప్పాలంటే పరీక్ష చేసుకోవాలి. ఆ పరీక్ష మనమే చేసుకోవాలంట. మన విశ్వాసానికి తగినటువంటి పరీక్ష మనమే చేసుకోవాలి. మనకైతే రక్త పరీక్షలు వేరే వాళ్ళు చేస్తారు, కానీ విశ్వాసానికి సంబంధించిన పరీక్ష మనమే చేసుకోవాలి. విశ్వాసానికి సంబంధించిన పరీక్ష మనమే చేసుకోవాలంటే ఎలా చేసుకుంటాము? మరొకరి విశ్వాసంతో పోల్చి చూసుకుంటే మన విశ్వాసం ఎంతో తెలుస్తుంది. ఉదాహరణకి ఎవరైనా ఇళ్ల స్థలాలు కొనే వాళ్ళని మీరు చూడండి. ఇళ్ల స్థలం ఏ ఊర్లో నువ్వు ఎలా కొంటున్నావు అని లెక్కలేసుకోవడానికి అదే ఊర్లో ఉన్నటువంటి స్థలాల రేట్లు ఎలా ఉన్నాయో నువ్వు కనుక్కుంటే తప్ప నీ స్థలాన్ని నువ్వు కొనలేవు. వాళ్ళు ఒకవేళ ఎక్కువకి అమ్మారు అని తెలిస్తే నువ్వు కొనబోయేటటువంటి స్థలం కూడా ఎక్కువకే కొనుక్కోవాలి. వాళ్ళు ఒకవేళ తక్కువకే అమ్మారు అని తెలుసుకుంటే నువ్వు కూడా తక్కువకే కొనాలి. అంటే నువ్వు కొనాలనుకున్నటువంటి ఆ స్థలము పక్క ప్లాట్లు ఎంతైతే రేటు పోయినాయో అదే రేట్లో నువ్వు కొంటావు. అలాగే ఇక్కడ విశ్వాసం అనేటటువంటిది మనమే ఆయన పరీక్షించుకోండి అని అన్నాడంటే అసలు విశ్వాసం ఎవరిలో ఉంది, ఎలా ఉంది అనేటటువంటి దాన్ని బేరీజు వేసుకుంటేనే మనలో ఉన్నటువంటి విశ్వాసం అనేటటువంటిది కూడా మనకు అర్థమయ్యే రీతిలో మన కళ్ళ ముందు నిలుచుంటుంది. కాబట్టి అలాంటి అమూల్యమైనటువంటి విశ్వాసం మనలో ఉందా అనే తెలియజేసుకునేటటువంటి అంశంలో నిజంగా కొంతమంది విశ్వాసాలను మనం బేరీజు వేసుకున్నప్పుడు మనకున్నటువంటి విశ్వాసం ఏంటో మనకు అర్థమవుతుంది. మనకు తెలుసు కదా, పిల్లలు చదువుకునేటప్పుడు వాడు బాగా కష్టపడి చదువుతున్నాడు అని అంటే వాడి భవిష్యత్తు బంగారంగా ఉంటుంది. ఒకవేళ వాడు చదవడంలో వాడు వెనుకంజ వేస్తూ స్కూల్కి వెళ్లకుండా అటు కాలేజీలకు వెళ్లకుండా వాడు విచ్చలవిడిగా తిరిగేటటువంటి వాడైతే వాడి భవిష్యత్తు బాగుండదు. ఈ సంగతి మనకు తెలుసు. ఆడు సరిగా చదువుకుంటే ఆడి భవిష్యత్తు బాగుంటుంది. ఆడు సరిగా చదవకపోతే
వాడి భవిష్యత్తు బాగుండదు అన్న సంగతి మనం ఎలాగైతే చెబుతున్నామో, అలాగే వాక్యాన్ని మనం ఆలోచిస్తున్నటువంటి మనం, వాక్యాన్ని అనుసరిస్తున్నటువంటి మనం ఒకవేళ అనుసరిస్తే, వాక్యాన్ని ఆలోచిస్తూ ఉంటే మన భవిష్యత్తు కూడా ఎలాగుంటుంది? బాగుంటుంది. బంగారుమయం, నిజంగా కావాలంటే బంగారుమయమే మన భవిష్యత్తు. అంటే వాక్యాన్ని అనుసరిస్తున్నప్పుడల్లా, వాక్యాన్ని ఆలోచిస్తున్నప్పుడల్లా మన భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే రాబో కాలానికి మంచి పునాది వేయువారును అన్న పదం మనకు కనిపిస్తుంది దైవ గ్రంథం. రాబో కాలానికి మంచి పునాది అనేది దేనివల్ల జరుగుతుందని అంటే, ఇదిగో మనం వింటున్నటువంటి వాక్యాలు, మనం చదువుతున్నటువంటి వాక్యాలు, దేవుని యొక్క మాటలు, వాటిని అనుసరించి నడుచుకునేటటువంటి మన జీవన విధానం, అంటే ప్రస్తుత జీవన విధానం మన భవిష్యత్తును నిర్ణయిస్తుందా అంటే ఖచ్చితంగా మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకని పిల్లలకు కూడా ఇప్పుడు కష్టపడితేనే కదా రేపు సుఖపడతావు అనేటటువంటి పదాలు కూడా మనం చెప్తూ ఉంటాం. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు మనం కష్టపడితేనే కదా రేపు మనం సుఖపడతాము అనడానికి మన ముందు పునరుత్థానం అనేటటువంటిది కూడా ఎదురు చూస్తుంది అన్న సంగతి మనకి బాగా తెలుసు. కాబట్టి రాబోయేటటువంటి కాలానికి ఒక మంచి పునాది వేయాలి అని అంటే ప్రస్తుత కాలంలో మనం పరీక్ష చేసుకోవాల్సినటువంటిది మన విశ్వాసాన్ని గురించి. కాబట్టి మన విశ్వాసానికి జరుగు పరీక్షలో మనం చాలా చక్కగా ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నామనేటటువంటి ఆ రూఢి మనలో నిర్ధారణ చేసినప్పుడు, ఆ విశ్వాసంలో మనం స్థిరులుగా ఉన్నామా లేదనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడల్లా ఖచ్చితంగా కొన్ని సందర్భాలు మనకు ఉపయోగపడుతున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఎవరు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో, అసలు ఆ విశ్వాసం అనేటటువంటిది మనలో నిలిచి ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలంటే, దేవుడు మనకు తెలుసు కదా, చాలా అద్భుతమైనటువంటి సందర్భాలను దేవుడు మన కొరకు రాయించాడు అన్న సంగతి మనకు బాగా తెలుసు. కాబట్టి మనకు బోధ కలగడానికి, బుద్ధి కలగడానికి రాయబడినటువంటి సంగతులలో అసలు విశ్వాసాన్ని గురించి రాయబడినటువంటి విషయాలు ఏదైనా ఉన్నాయా అని మనం లెక్కలేసుకున్నప్పుడు చాలా సందర్భాలు మనకి జ్ఞాపకం వస్తాయి. ఒకసారి మనం సమూయేలు 2వ గ్రంథము 19వ వచనం, సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. రాజు అదిగో గిత్తీయుడగు ఎత్తయిని కనుగొని, ఇక్కడ రాజు అని అంటే ఎవరో కాదు, ఆయన దావీదు మహారాజు అన్న సంగతి మనకు తెలుసు. రాజు గిత్తీయుడగు ఎత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు, నీవు తిరిగిపోయి రాజు ఉన్న స్థలమున ఉండుము, నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదుమో తెలియకుండా ఉన్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు, నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపా సత్యములు నీకు తోడుగా ఉండునుగాక. ఇప్పుడు ఈ సందర్భం మీకు అర్థం అవ్వాలంటే మనం ఇంకొంచెం అసలు దావీదు ఎవరు, ఈ ఇత్తయి కుమారుడైనటువంటి గిత్తీయుడైనటువంటి ఈ ఇత్తయి ఎవరు అన్న సంగతి మనకు అర్థమవు. ఈ సందర్భంలో మనకు బాగా తెలుసు, దావీదు మహారాజు మనకు తెలుసు, ఆయన తన కుటుంబంలో రేగినటువంటి కలహాలను బట్టి అబ్షాలోము అయినటువంటి తన కొడుకుకు వ్యతిరేకంగా ఆ కొడుకు ఆలోచన చేసినటువంటి ఆలోచనలో నుంచి ఇప్పుడు దావీదు సింహాసనాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కన్న కొడుకే. అందుకని నాన్న ఎక్కడ కనిపించినా ఏం చేయాలనుకుంటున్నాడు, అబ్షాలోము చంపేయాలి అనుకుంటున్నాడు. ఎక్కడ కనిపించినా దావీదైతే ఏంది, ఆడైతే నాన్న అయితే కూడా పర్లేదు, ఆయన వేసేయాలి అంతే. సందర్భం ఇది. ఇలాంటి సందర్భంలో ఇక ఆయన అరణ్యమునకు వెళ్ళిపోతున్నాడు. తనకంటూ కొంతమంది ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ తీసుకొని ఇక వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ గిత్తీయుడకు ఇత్తయిని కనుగొన్నాడు. ఈ ఇత్తయ్య నిన్నే వచ్చాడు, అంటే నిన్న దాకా రాజుగా ఉన్నాడు దావీదు మహారాజు. ఇక ఆ రాత్రే ఇప్పుడు ప్రయాణమై, అంటే అబ్షాలోము దగ్గర నుంచి ఇప్పుడు తప్పించుకొని తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఇక్కడ మనకు తెలుసు, తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళు పిల్లల విషయంలో మనకు బాగా తెలుసు.
పిల్లలు చిన్నప్పటి నుంచి పెరిగేంత వరకు తల్లిదండ్రులే వారికి ఆధారంగా ఉంటూ ఉంటారు. పెరిగి పెద్దయ్యాక నిజంగా ఎదురు తిరుగుతారని అంటే ఎంతోమంది పిల్లల తల్లులు కూడా పిల్లల బారిన పడి మరణించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేడున్నటువంటి మన తరంలో కూడా తల్లిదండ్రులను బాగా చూసుకున్నటువంటి పిల్లలు మన దగ్గర మనకు కనిపిస్తున్నారు, మన తరంలో కూడా. కాబట్టి ఏ తరం దీనికి తీసిపోదన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దావీదు కదా, మరి ఆయన కుమారులు కూడా ఇలాగ ఉంటారా అంటే అవును, ఆయన కుమారుల గురించి రాయిస్తున్నాడు దేవుడు. కాబట్టి తల్లిదండ్రులకు ఎంత బాధ, ఎంత వేదన కలుగుతుందో మనకు బాగా తెలుసు. అంటే పెరుగుతున్న కొద్ది ప్రేమలు కాస్త ఏమైపోతున్నాయంటే తగ్గిపోతూ ఉన్నాయి, హరించుకుపోతూ ఉన్నాయి. కాబట్టి కన్న కొడుకే తనను చంపడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక తన ముందు అంటే అబ్షాలోమును చంపలేడా? చంపొచ్చు. ఎందుకంటే బలాఢ్యుడైనటువంటి ఫిలిష్తీయుల్లో గొల్యాతును చంపినటువంటి దావీదు అబ్షాలోము తన కన్న కొడుకే, ఈజీగా చంపేయవచ్చు. కానీ చంపడానికి ఇష్టపడలేదు. కానీ కుమారుడు మాత్రం చంపడానికి ఇష్టపడ్డాడు. అందుకని ఆడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి రాత్రి అది. నిన్న ఎవరో వచ్చారు, ఆ గిత్తీయుడైన ఇత్తయిని ఇలా పిలవండి అన్నాడు. ఇలా పిలవండి అన్నప్పుడు గిత్తీతో చెప్తున్నటువంటి మాట, నీవు నివాస స్థలము కోరు పరదేశి. ఆయన ఎందుకు వచ్చాడు ఇంతకీ ఈ నగరకి? నీ అడుగుదాడుల్లో లేకపోతే నీ నీడలో నీ రాజ్యంలో మాకు కూడా కొంత స్థలము ఇమ్మని అడగడానికి వచ్చినటువంటి వ్యక్తి ఇత్తయి. అంటే వారు నివాస స్థలాన్ని దావీదు యొక్క కనుసైగల్లో దావీదు యొక్క రాజ్యంలో వాళ్ళు కూడా నివసించాలన్న ఆలోచనతో కట్టుబట్టలతో వచ్చేసినటువంటి వాళ్ళు ఇత్తయి అనేటటువంటి అతను. కాబట్టి ఆయన చెప్తున్నట్టు, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నువ్వు ఈ దేశస్థుడు కాదు, అయినా మా దగ్గరకు వచ్చావు. మా దగ్గర మా ప్రాంతాల్లో నువ్వు నివాస స్థలాన్ని కోరుకున్నట్టుగా వచ్చినట్టున్నావు కదా, మరి ఇప్పుడు మా పరిస్థితి ఎలాగుంది? మేము కూడా పరదేశులు అయిపోతున్నాం. ఈ రాత్రికి రాత్రి మళ్ళీ మేము కూడా ఏం చేయాలి? వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమును ఉండు. నీకు స్థలమే కదా కావాలి. నీకు స్థలమే కావాలని అంటే ఇప్పుడు రాజుగా నేను ఉండట్లేదు. ఎందుకంటే నా కుమారుడు నా రాజ్య సింహాసనాన్ని, నా అధికారాన్ని తీసుకోవడానికి ఆడు ఇష్టపడి నన్ను చంపడానికే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నేను ఆడి బారి నుంచి నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు అబ్షాలోము రాజుగా ఉన్నటువంటి దినాలు ఉంటాయి. దయచేసి నా మాట విను. నువ్వెందుకు వచ్చావు అని అంటే మా దగ్గర నివాస స్థలంగా ఉండడానికి నువ్వు స్థలాన్ని కోరుకుని ఇక్కడికి వచ్చావు. కాబట్టి నీకు అబ్షాలోముకి ఎలాంటి తగులు లేవు. కాబట్టి నిన్ను అబ్షాలోము చేర్చుకుంటాడు. నేనైతే ఇప్పుడు ఉన్న రాజ్యాన్నే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. నీకు అబ్షాలోముకు ఎలాంటి గొడవలు లేవు. కాబట్టి అబ్షాలోము అనేటటువంటి ఆ రాజు నిన్ను చక్కగా చూసుకుంటాడు. నువ్వు అతనితో కూడా అతని రాజ్యంలో ఎక్కడో దగ్గర స్థలం తీసుకుని నువ్వు ఉండిపో అన్నాడు. అందుకని నీకు అర్థమవుతుందా? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. నిన్ననే వచ్చి మా దగ్గర చేరావు, నిన్ననే కదా వచ్చావు. కాబట్టి మా పరిస్థితి ఏంటంటే మేము ఎక్కడికి పోతామో మాకే తెలియట్లేదు అన్నాడు. చూసారా? నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదుమో తెలియక ఉన్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపాసత్యములు నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా. ఈ మాట చెప్పాడా? నిజంగానే దావీదు గారు అతని శ్రేయస్సును కోరుకున్నాడు. అతని శ్రేయస్సును కోరుకున్నటువంటి దావీదు, నిజంగా నువ్వు పరదేశివి, ఆశ్రయం కోరి ఇక్కడికి వచ్చేసావు, నువ్వు అసలే శరణార్థివి. కాబట్టి ఇక్కడ నువ్వు నాతోటే ఉంటే ఇప్పుడు నా పరిస్థితే బాగలేదు, నేను కూడా అరణ్యపాలైపోతున్నాను, అక్కడ నీకు ఎలాంటి సౌకర్యాలు నేను చేకూర్చలేనేమో. కాబట్టి నీకు కృపా సత్యములు నీకు తోడుగా ఉండునుగాక, ఇక్కడే ఉండిపో, నేను వెళ్ళిపోతున్నాను. రాజైన అబ్షాలోముకు నీకు ఎలాంటి విరోధభావం లేదు. కాబట్టి దయచేసి ఆ రాజు ఉన్నటువంటి చోటుకి నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు ఇప్పుడు ఇత్తయి మాట్లాడుతున్నటువంటి మాటలు 21వ వచనం. రైట్. ఇత్తయి ఏ మాట అంటున్నాడు? నేను చచ్చిపోయినా నేను బ్రతికినా యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును
రాజునగు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజువగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడనైన నేను ఉందునని రాజుతో మనవి చేసెను అనడా. ఇప్పుడు ఆలోచన చేయండి. ఇప్పుడు ఇత్తయి ఎవరో దావీదుకు తెలియదు, దావీదు ఎవరో ఇత్తయికి తెలుసుంటుంది. ఎందుకనంటే వీళ్ళిద్దరి ఐక్యత కావాలంటే వీళ్ళిద్దరి యొక్క సంబంధాలు కేవలం ఒకరోజు అనుకుంటాను. కాకపోతే దావీదుని గురించి బాగా తెలుసా? ఇత్తయికి దావీదుని గురించి చాలా బాగా తెలుసు. కాబట్టి దావీదేమో అతని క్షేమాన్ని కోరుకున్నాడు. బట్ అతని క్షేమాన్ని కోరుకున్నటువంటి దావీదు నువ్వు ఎక్కడే ఉండిపో అన్నాడు. ఇక్కడే ఉండిపోమని చెప్పినటువంటి దావీదు మరి ఇత్తయి చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, నువ్వు చచ్చిపోయినా నేను చచ్చిపోయినా, అంటే చచ్చిపోయినా బ్రతికినా కూడా, చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు నా ఏలిన వాడవును రాజునకు నీతో నీ జీవముతోడు నువ్వు ఏ స్థలమును ఏలిన వాడవు రాజునకు నువ్వు ఉందువో ఆ స్థలమందే నీ దాసుడనైన నేనుందును అన్నాడు. ఆ కమిట్మెంట్ మీరు బాగా ఆలోచించగలిగితే, అంటే దావీదు ఈ దేవుణ్ణి సేవిస్తాడని తెలుసు, దావీదు ఏ దేవుణ్ణి సేవిస్తున్నాడో ఆ దేవుని జీవంతోడని మాట్లాడుతున్నాడే ఇత్తయి. ఆ దావీదు అంటే ఏ స్థలమున నిజంగా ఇక్కడ దావీదు పట్ల తనకున్నటువంటి ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఇత్తయి ఇక్కడ ప్రదర్శిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నిజంగా చెప్పాలని అంటే కొడుకేమో చంపడానికి ఇష్టపడుతున్నాడు, కానీ శరణార్థిగా వచ్చినటువంటి ఇతను ప్రాణం ఇవ్వడానికి కూడా ఇష్టపడుతున్నాడు. ఒకడేమో ప్రాణం తీసేదానికి చాలా ఇష్టపడుతున్నాడు, ప్రాణం తీసేసేదానికి ఇష్టపడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరు అని అంటే కన్న కొడుకే. మరి ఇక్కడ శరణార్థి అయినటువంటి ఇత్తయి ప్రాణం ఇవ్వడానికే ఇష్టపడుతున్నాడు. బాగా ఆలోచించుకోవాలి. నిజంగా నమ్మకంగా ఉన్నటువంటి వారిని దేవుడు దావీదు దగ్గరకు చాలా మందిని పంపించారు. ఒకరోజు నాకు నీళ్లు తాగాలని ఉంది, అది కూడా బెత్లెహేం ఊర్లో ఉన్నటువంటి బాయిది నీళ్లు తాగాలని ఉంది అన్నప్పుడు ఒక 3 యోధులు బయలుదేరి వెళ్ళిపోతారండి. అక్కడ నిజంగా వాళ్ళు ప్రాణాలకు తెగించి అక్కడ ఉన్నటువంటి బావి నీళ్ళు తీసుకొచ్చి దావీదుకి ఇచ్చినప్పుడు నిజంగా ఆయన కంట్లో నీళ్లు తిరిగి, ఇంతటి మనుషులు నా దగ్గర ఉన్నారని ప్రాణానికి తెగించి నాకు నీళ్లు తెచ్చినటువంటి వాళ్ళ విషయంలో వాళ్ళ ప్రాణాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ నీళ్లు తాగడానికి కూడా అతనికి ఇష్టపడలేదు. అంటే దేవుడు ఎంతో నమ్మకం ఉన్నటువంటి వారిని దావీదు దగ్గరికి పంపిస్తున్నాడని అంటే పంపిస్తున్నాడు. నిజంగా అబ్షాలోముతో ఇత్తయికి ఎలాంటి నష్టం లేదు, ఇత్తయి అబ్షాలోముకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. అసలు దావీదు ఇత్తయికి ఏమైనా చేశాడా? దావీదు అనేటటువంటి ఈయన రాజుగా ఉన్నప్పుడు ఇత్తయి కొరకు ఏమైనా చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయంటే ఎక్కడా లేవు. ఇత్తయి కోసం ఏమీ చేయలేదు. అయినా కూడా ఇత్తయి దావీదును నమ్ముకొని యెహోవా జీవముతోడు అన్న పదం వాడుతున్నాడు. అంతకుముందు ఇత్తయి దావీదు విషయంలో దావీదు ఇత్తయికి ఏమీ చేసినటువంటి దాఖలాలు లేవు. అయినా కూడా ఎలాంటి పదాన్ని వాడుతున్నాడంటే యెహోవా జీవముతోడు, నేను చచ్చినా నేను బ్రతికినా అది నీతోనే అన్నాడు. ఎవరితో? ఏమంటే ఏదైనా మేలులు చేస్తే నిజమేలే, ఇప్పటి వరకు వీడు పొందినటువంటి మేలులను బట్టి చచ్చినా బ్రతికినా నీతోనే అంటున్నాడంటే మీరు ఆలోచన చేయండి. రాజుగా ఉన్నప్పుడు దావీదు ఇతనికి ఎంతో చేసి ఉండాలి, కానీ ఏమైనా చేశాడా? అస్సలు తెలియదు, ఏమీ చేయలేదు. కానీ ఇత్తయి అంటున్నటువంటి మాట నిజంగా యెహోవా జీవముతోడు నేను చచ్చినా బ్రతికినా ఎవరితో ఉంటాను అంటున్నాడు? నీతోనే. అందుకని దావీదు ఆ ఇత్తయి అన్నటువంటి మాటను బట్టి సంతోషించి, చూడండి ఆ తర్వాత ఏం చెప్తున్నాడు. అందుకు 22వ వచనం, అందుకు దావీదు అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చెను కనుక చూసారా. అంటే ఇప్పుడు ఏం జరిగింది, తన కుటుంబాన్ని కూడా దావీదు గారు యాక్సెప్ట్ చేసినారని అంటే నిజంగా మనం ఆలోచన. అందుకని దావీదు కూడా ఇత్తయిని ఎంతగా ఇష్టపడ్డాడని అంటే చాలా సంతోషించాడు. నిజంగా చెప్పాలని అంటే ఎంతగా సంతోషించాడు అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే, అసలు దావీదు ఎప్పుడు తనకు సహాయం చేయకపోయినా కూడా దావీదు దగ్గర ఎవరున్నారని నమ్మాడు ఇత్తయి అంటే దేవుడు ఉన్నాడు.
కాబట్టి దావీదు జయించినటువంటి రాజ్యాలు దేవుడు సహాయకుడుగా ఉండి ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలను, అద్భుతమైనటువంటి కార్యక్రమాలను దావీదు జీవితంలో దేవుడు జరిగించాడని నమ్మినటువంటి ఇత్తయి ఇప్పుడు దావీదు పక్షాన చేరాడు. ఇక్కడ నా పరిస్థితే బాగలేదు, అయ్యా నీ పరిస్థితి బాగున్నా బాగలేకపోయినా నేను మాత్రం నీతోటే ఉంటాను. ఆ మధ్య మనకు తెలుసు కదా, రాజకీయ నాయకులలో అధికారాన్ని పోగొట్టుకున్నటువంటి 5 ఏళ్ల తర్వాత ఆ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మంత్రిగా ఎవరైతే పనిచేస్తారో అతని అధికారాన్ని కోల్పోయినప్పుడు అతనితో ఉన్నటువంటి అతని యొక్క సేవకులు, లేకపోతే అతని తరపున గెలిచినటువంటి పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఆ రోజు అధికారం పోయింది కదా అని చెప్పి వాళ్ళు కూడా వెంటనే ఆ పార్టీకి రాజీనామా ఇచ్చేసి అధికారంలో ఉన్నటువంటి పార్టీలో చేరిపోవడం అనేటటువంటిది మనకు బాగా తెలుసు. ఆ మధ్య మనకు తెలిసినటువంటి రాజకీయాల్లో మంత్రులు కూడా మాకు చావైనా బ్రతుకైనా ఫలానాయనతోనే అన్న పదాలు వాడుతూ ఉంటారు. అంటే ఆయనకు అధికారం ఉన్నా లేకపోయినా కూడా ఆయనతోనే మిగిలినటువంటి జీవితం అంతా మేము గడుపుతామనేటటువంటి పదాలు మనకి వినిపిస్తూ ఉంటాయి. అంటే నిజంగా రాజకీయ ఉద్దేశాలను బట్టి మనం కూడా ఇలాంటి వారిని గమనిస్తున్నామని అంటే గమనిస్తున్నాం. అధికారం కోసం కొంతమంది అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళతో కూడా వెళ్ళిపోతున్నారన్న సంగతి మనకు బాగా తెలుసు. నిజంగా ఇలాంటి ఆలోచన ఎత్తయ్యలో వచ్చినప్పుడు పోనీ నిజంగా ఎత్తయ్య అనేటటువంటి ఆయనకు తన భవిష్యత్తును గురించి ఒకవేళ దావీదుతో ఉంటే నాకు ఫలానాది జరుగుతుంది, ఫలానాది దావీదు నాకు ఫలానా పోస్ట్ ఇస్తాడని ఏమన్నా ఆలోచించి అలా చేరాడని అంటే నిజంగా దావీదు పరిస్థితి బాగలేదు. అప్పుడు తన కుమారుడు ఎప్పుడైతే తనను చంపడానికి ఇష్టపడి తనను వెంటాడుతున్నాడో అలాంటి పరిస్థితుల్లో శరణార్థిగా వచ్చి దావీదు పక్షాన్ని నిలబడినటువంటి ఇత్తయి అంటున్నాడు, నువ్వు ఎక్కడుంటే అక్కడ నేనే, నా చావైనా నా బ్రతుకైనా నీతోనే అన్న పదాన్ని వాడుతున్నప్పుడు అప్పుడు ఆలోచించలేదు దావీదు నాకేదో పెద్ద పోస్ట్ ఇస్తాడు, దావీదు నాకేదో మేలు చేస్తాడు అనేటటువంటి ఆలోచన అయితే ఇత్తయిలో లేదు. కానీ మొత్తానికి ఈ మాట దావీదును కూడా చాలా ఆనందపరిచినటువంటి విషయాలు మనకు తెలుసు. నిజంగా తర్వాత కాలాల్లో దావీదు మళ్ళా రాజుగా స్థిరపడ్డాడు. రాజుగా స్థిరపడిన తరువాత నిజంగా ఇత్తయికు ఎలాంటి పోస్ట్ ఇచ్చాడో చూడండి. 18వ అధ్యాయం, అదే సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ఆలోచించగలిగితే మొదటి 2 వచనాలు, దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి, సహస్రాధిపతులు అంటే 1000 మందికి ఒక అధికారి అన్నమాట. 1000 మందికి ఒక జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులు అంటే 100 మందికి అధికారి, 1000 మందికి అధికారులను నిర్ణయించి జనులను 3 భాగాలుగా చేసి యోవాబు చేతి కింద ఒక భాగమును, అభిషయ్యను యోవాబు సహోదరుని చేతి కింద ఒక భాగమును, గిత్తీయుడైన ఇత్తయి చేతి కింద ఒక భాగమును ఉంచెను. అంటే ఇప్పుడు ఆ గిత్తీయుడైనటువంటి ఇత్తయి ముందుగానే ఆలోచన చేశాడా, దావీదు నాకు మంచి పోస్ట్ ఇస్తాడు అని ఏమైనా ఆలోచన చేసి అతని పక్షాన్ని చేరాడా? అప్పుడు దావీదు పరిస్థితే బాగాలేదు అన్న సంగతి మనకు బాగా తెలుసు. కాబట్టి 3 భాగాలుగా తనకున్నటువంటి జనాలను లెక్కించి ఏర్పాటు చేసినటువంటి ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఇత్తయికి ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని కల్పించినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే నిజంగా చెప్పాలంటే విశ్వాసంతో ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు జరిగిస్తాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రోజు స్థితులు బాగలేకపోయినా పర్లేదు, కానీ భవిష్యత్తు అనేటటువంటిది తను కనపరిచినటువంటి ఒక వ్యక్తి మీద తాను చూపించినటువంటి విశ్వాసం అనేటటువంటిది ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్ళిపోతుందని చెప్పడానికి మనకు తెలుసు. ఈ ఇత్తయి యొక్క ప్రస్థానం మనం దావీదు విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు 3 భాగాలుగా జనులను విభాగించాడు. ఒక భాగానికి అధికారినిగా చేశాడు ఇత్తయి. చూసారా, ఈ స్థాయి సరిపోతుందా ఇత్తయి కానీ అంటే నిజమే. ఎంతగా స్థిరపడ్డాడో దావీదు ఆ సముఖంలో, లేకపోతే దావీదు యొక్క పాలనలో ఒక మంచి అధికారిగా ఒక మంచి పోస్ట్ను దావీదు అతనికి అప్పచెప్పినట్లుగా కూడా మనకు అనిపిస్తుంది. ఈ సందర్భం విన్నప్పుడు మరొక సందర్భం కూడా మనకి జ్ఞాపకం వస్తుంది. మరొక సందర్భం మనకి జ్ఞాపకం రావాలి. ఇంతకీ ఏంటి ఆ సందర్భము? ఎవరికైనా జ్ఞాపకం వచ్చిందా?
అందుకే మనం అప్పుడప్పుడు బైబిల్ చదువుతూ ఉండాలి. బైబిల్ చదువుతా ఉన్నప్పుడు కొన్ని సందర్భాలు దీనికి ధీటుగా మనకు కనిపిస్తుంటాయి. ఆ ధీటుగా కనిపించే మరొక సందర్భమే రూతు గ్రంథం. నిజంగా రూతు గ్రంథంలో మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ రూతు, నయోమి అనేటటువంటి ఇద్దరు స్త్రీల మధ్య జరిగినటువంటి సందర్భం కూడా సేమ్ ఇలాంటిది లాగానే మనకు కనిపిస్తూ ఉంటుంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే రూతు, నయోమి విషయంలో కూడా జరిగింది ఇదేనా? ఖచ్చితంగా ఇదే. ఒకసారి మనం రూతు గ్రంథంలోకి వెళ్ళి మనం ఆలోచన చేద్దాం. మొదటి అధ్యాయము, రూతు గ్రంథము మొదటి అధ్యాయము 16, 17 వచనాలను మనం ఆలోచన చేస్తే, అందుకు రూతు, ఎందుకు రూతు అంటే ఏమనింది నయోమి? సరే, ఓకే, రైట్. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నయోమి అన్నటువంటి మాట ఇప్పుడు మనకి జ్ఞాపకం ఉంది కదా. నయోమి అన్నటువంటి మాటకు రూతు చెప్తున్నటువంటి జవాబు నా వెంబడి రావద్దనియు. అంటే ఇప్పుడు నయోమి ఏమనింది? నాతోటే రావద్దు అనింది. ఇంకా నన్ను విడిచిపెట్టమనియు, నన్ను విడిచేసిమ్మా, నీది ఈ ఊరే కాబట్టి నీకు ఇక్కడ మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పినా కూడా ఇప్పుడు రూతు ఏమంటుంది? నేను ఎక్కడి నుంచో శరణార్థిగా నేను ఇక్కడికి వచ్చాను, నా పరిస్థితి బాగలేదు, ఉన్న భర్త చనిపోయినాడు, ఉన్నటువంటి ఇద్దరు కొడుకులు, అది మీకు భర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చనిపోయినారు, పరిస్థితి నాకు చాలా తక్కువైపోయింది నా పరిస్థితి. కాబట్టి ఇప్పుడు భర్తలు చనిపోయినటువంటి మిమ్మల్ని తీసుకొని నేను వెళ్ళలేను, కాబట్టి మీరు ఈ ఊర్లోనే మీరు ఉండి చక్కటి భవిష్యత్తును దేవుడు మీకు అనుగ్రహిస్తాడు, కాబట్టి మీరు ఇక్కడే ఉండిపోండి అన్న మాటలు చెప్తున్నప్పుడు రూతు అంటుంది నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దంటే ఇప్పుడు నయోమి చాలాసార్లు చెప్పిందా? బతిమాలు కూడా చెప్పిందా? నా మాట వినమ్మా, నా మాట విని నేనేమో మా ఊరు వెళ్ళిపోతాను, నువ్వు మాత్రం ఇక్కడే ఉండిపో, నీకు మంచి భవిష్యత్తును దేవుడు ఇస్తాడు అని చెప్పినా కూడా బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. ఇత్తయ్య కూడా ఏమన్నాడు? నీతో పాటే వస్తా, నీకు ఈరోజు అధికారం లేకపోవచ్చు, ఈరోజు నీకు సింహాసనం లేకపోవచ్చు, బట్ నీవు ఉన్న చోటుకే నేను వస్తా. ఇప్పుడు రూతు కూడా అదే అంటుందా? నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అంట. నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి నొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను, మరణము తప్ప మరి ఏదైనను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అనిందా? ఈ పరిస్థితిలో నయోమి పరిస్థితి ఎలాగుందో మీరు ఆలోచించండి. ఈ మాటలు మాట్లాడుకునే వీళ్ళిద్దరి యొక్క ఈ వర్షంలో, ఈ సంభాషణలో ఇప్పుడు నయోమి పరిస్థితి బాగుందా? బాగలేకపోయినా కూడా రూతు ఏముంటుంది? నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను నీతోటే ఉంటాను, నీతోటే చనిపోతాను, నీ దేవుడే నా దేవుడు అనేటటువంటి ఆ పదం ఇక్కడ బాగా ఆలోచిస్తే దేవుడు అన్న పదం వచ్చేసింది చూసారా? అది ఏ దేవుని గురించి మాట్లాడుతున్నామే? నయోమి సేవిస్తున్నటువంటి దేవుని గురించి మాట్లాడుతున్నాం. అక్కడ కూడా దావీదు ఏ దేవుని అయితే సేవిస్తున్నాడో ఆ దేవుని యొక్క జీవముతోడు అని ఎత్తై మాట్లాడుతున్నాడు. ఈ సంగతిని మీరు మర్చిపోవద్దు. కాబట్టి ఇక్కడ మన ఇద్దరిని ఒకవేళ చచ్చిపోతే ఇద్దరం ఒకే దగ్గర చనిపోదాం, ఒకే దగ్గర పాతి పెడతాం, నీ జనులు కూడా నా జనులే, నీ దేవుడే నా దేవుడే. ఇలాంటి మాట నిజంగా ఏ సందర్భాల్లో ఎవరితో మాట్లాడతారంటే అనుకూల పరిస్థితులు బాగా ఉన్నప్పుడు. ఒకవేళ ప్రతికూల పరిస్థితులుగా ఉన్నప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఓర్పా కూడా ఏం చేసింది? ఈమెది మామూలు లెగ్గు కాదు, ఐరన్ లెగ్. అందుకని అక్కడి నుంచి ఆమె వచ్చేసి ఇక్కడ కాలు పెట్టిందంటే ఇక్కడ పరిస్థితులు కూడా ఆమెకి ఏమైనా సహకరించాయా? కాబట్టి లేదు. అత్తమ్మ అని చెప్పి దగ్గరకు వచ్చి కౌగిలించుకొని ఒక హగ్ ఇచ్చేసి ఒక ముద్దు ఇచ్చేసి సరే అత్తమ్మ టాటా బాయ్ బాయ్ అంటూ వెళ్ళిపోయిందా? తర్వాత మళ్ళీ ఎక్కడ ఓర్పా గురించి మనకు తెలియదు. కానీ నీ దేవుడే నా దేవుడు అందే, నీ జనమే నా జనం అని అందే, నువ్వు చనిపోయిన చోటే నేను చనిపోతానని మాట్లాడిందే. ఆ రూతు యొక్క జీవితం నిజంగా ఆ రోజు ఆలోచించలేదండి రూతు గారు. నా భవిష్యత్తు మా అత్తతో పోతే బాగుంటుందన్న ఆలోచన ఏమైనా వచ్చిందా? రాలేదు. మా అత్తగారితో నేను వెళితే అందుకంటే అక్కడ పరిస్థితి, అత్త పరిస్థితే బాగా లేదు.
కాబట్టి ఈమెతో వెళితే నా పరిస్థితి ఏమైనా బాగుపడుతుందని ఏమైనా ఆలోచించిందా కొంత అయినా కూడా అంటే అసలు ఊహలకు కూడా రానటువంటి భవిష్యత్తు అనమాట అది. అంటే భవిష్యత్తులో దేవుడు నాకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తాడని రూతు ఏమన్నా ఆలోచన చేసిందా? అక్కడ ఇత్తయ్య గారు కూడా దావీదుతో వెళ్ళిపోతే నాకు దేవుడు మంచి అవకాశం ఇస్తాడని ఏమన్నా ఇత్తయ్య మాట్లాడా? ఇత్తయ్య ఏమైనా ఆలోచన చేశాడా? అక్కడ ఇత్తయ్య ఆలోచన అందుకు సరిపోయే విధంగా లేదు. ఇక్కడ రూతు గారి యొక్క ఆలోచన అందుకు సరిపోయే విధంగా కూడా లేదు. కానీ వీళ్ళిద్దరు భవిష్యత్తులు నిర్ణయించుకునేటప్పుడు దేవుడే వారి భవిష్యత్తును నిర్ణయించుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకని భవిష్యత్తు నిజంగా చెప్పాలని అంటే రూతుకు భవిష్యత్తులో ఇలా జరుగుతుందన్న ఆలోచన లేకపోయినప్పటికీ కూడా దేవుడు ఓ సురక్షితమైనటువంటి ప్రాంతానికి వాళ్ళని చేర్చినట్టుగా మనకు అర్థమవుతుంది. అక్కడ బోయోజు కంట్లో పడే విధంగా దేవుడు ఆమెను ఏర్పాటు చేశాడన్న సంగతి మనకు అర్థమైంది. ఆ తర్వాత కట్ చేస్తే మనకి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనకి రూతు పేరు మనకు కనిపిస్తుంది. చూసారా ఎంత అద్భుతమైనటువంటి ఆధిక్యత! ఓ నిర్ణయం ఎలా మార్చేసిందని అంటే నిజంగా యేసుక్రీస్తుల వారిని గురించి ఎవరు మాట్లాడినా కూడా ముందుగా ఎవరి గురించి మాట్లాడినా ఆయన సంతానం ఏ సంతానంలో నుంచి వచ్చాడో అన్న సంగతిని గురించి. నిజంగా ఆ స్త్రీలలో ఒక స్త్రీలుగా ఎన్నిక చేయబడినటువంటి స్త్రీగా రూతు యొక్క జీవితం మనకు అర్థమవుతుంది ప్రియమైనటువంటి వాళ్ళ. అంటే భవిష్యత్తు గురించి ఎక్కడ ఊహించినటువంటి ఆ అంధకారమైనటువంటి పరిస్థితి చెప్పాలి. పోనీ ఈయన దగ్గర ఏమన్నా ఉందా అంటే పోనీ ఈయనకి ఏదన్నా ఆస్తి అక్కడ ఉందలే, ఆ ఆస్తిని బట్టి నేను కూడా బాగా బతుకుతాను అనుకుని ఏమైనా ఆలోచన చేసిన రూతు అని అంటే లేదు, నువ్వు ఏం తింటావో నేను అదే. నీ జనులు ఎవరో నా జనులు కూడా వాళ్ళే. కాబట్టి మరణమే మన ఇద్దరిని విడదీయాలి తప్ప పండేస్తామా పదం పంది అన్నట్టుగా నిజంగా మనం ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి వాళ్ళరా అక్కడ ఇత్తయ్య కావచ్చు, ఇక్కడ రూతు కావచ్చు, మనుషుల పట్లనే ఇంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నారా వీళ్ళు? మనుషుల పట్ల అంటే ఊహలకు అందనటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఆ వ్యక్తులను నమ్మారే. ఆ వ్యక్తులు ఎవరు నమ్ముకున్నటువంటి వాళ్ళు? దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచన అంతా దేవుడి మీదనే ఉంది. అందుకని నీ దేవుడే నా దేవుడు అని రూతు పలికింది. అక్కడేమో ఇత్తయి యెహోవా జీవము తోడు అన్న పదం మాట్లాడేశాడు. కాబట్టి ఇక్కడ మనుషుల పట్లనే ఇంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి వీళ్ళు నిజంగా చెప్పాలని అంటే దేవుని పట్ల మనం ఈ రోజుల్లో మనం ఆలోచన చేస్తే మనం దేవుని పట్ల ఎంత విశ్వాసాన్ని కలిగి ఉండాలి? మనకి దేవునికి ఏమైనా సంబంధం ఉందా అని అంటే నిజంగా ఎన్నో రకాలుగా మరి దేవుడు మనల్ని ప్రేమించాడా అంటే దేవుడు మన కొరకు ఎన్నిటినో చేశాడా? ఇత్తయి కొరకు దావీదు ఏం చేయకపోయి ఉండొచ్చు, నయోమి రూతు కొరకు ఏమీ చేయకపోయి ఉండొచ్చు. బట్ ఈనాడు దేవుడు మన పట్ల జరిగించినటువంటి కార్యక్రమాలను ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు మన పట్ల జరిగించినటువంటి కార్యక్రమాలను ఒక్కసారి ఆలోచన చేయండి. అసలు దేవుడు మన కొరకు ఏమీ చేయలేదని అందామా? ఏమీ చేయలేదని అన్నామా? లేదు, ఎన్నో చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఏం చేశాడయ్యా అని అంటే అసలు ఏం చేశాడు దేవుడు నా కొరకు? అప్పుడప్పుడు తల్లిదండ్రులను ఉద్దేశించి కూడా నా తల్లిదండ్రులు నా కొరకు ఏం చేశారని మాట్లాడుతూ ఉంటారు పిల్లలు కూడా. ఏం చేశారండి వాళ్ళు నా కొరకు అని మాట్లాడు. అసలు దేవుడు ఏం చేశాడు నీ కొరకు అన్న సంగతిని నువ్వు ఆలోచన చేయ ఒకసారి. దేవుడు ఏం చేశాడో నీకు అర్థమవుతుంది. ఏం చేశాడు? నిజంగా చెప్పాలని అంటే మన పాపముల కొరకు తన కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారిని లోకానికి పంపించలేదా? ఆయన యందు విశ్వాసం ఉంచి నిజంగా మనం ఏం చేసామంటే ఒక సంఘంలో చేర్చబడ్డాము. నిజంగా పర్లేదు, నేను ఏమైనా పర్లేదు, నిజంగా నేను దేవుల్లో నిలిచి ఉండాలి అన్న ఆలోచన ఎప్పుడైనా మనకు వచ్చిందా అని అంటే అసలు నేను ఎప్పుడు కూడా దేవుల్లో ఉండాలన్న ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చామా మనం అని అంటే నిజంగా మన పరిస్థితులు బాగలేనప్పుడు, మన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియనప్పుడు, అందుకని కొన్ని సందర్భాలు మనకు తెలిసినటువంటి సందర్భాలను బట్టి మనం ఏమవుతామంటే అంత విశ్వాసంగా లేనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని పట్ల నమ్మకాన్ని కలిగించేటటువంటి ఎన్నో సందర్భాలు దేవుడు మన కొరకు రాయించినా కూడా ఎన్నిటిని దేవుడు మన కొరకు ఆయన తన యొక్క ఉచితమైనటువంటి కృపచేత మనకు ఎన్నో సౌకర్యాలను, ఎన్నో అద్భుతమైనటువంటి సంఘటనలు మన జీవితంలో ఎన్నో నష్టాలు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉన్నా కూడా వాటిని మేలులాగా మరిచినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచేటటువంటి కార్యక్రమంలో నిజంగా ప్రేమటువంటి వాళ్ళ మనకు తెలుసు దేవుడు అంటే ఏంటో మనకు తెలుసు. దేవుని యొక్క లేఖనాలు కూడా మనకు బాగా తెలుసు. యేసు ఎవరో కూడా మనకు బాగా తెలుసు. పరలోకం ఏంటో కూడా మనకు తెలుసు. ఇంకా చెప్పాలంటే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారు ఆయన చేసినటువంటి త్యాగం కూడా మనకు బాగా తెలుసు.
ఎవరైనా అనగలుగుతారా దేవుడు నాకు ఇంతవరకు నాకు మేలు చేయలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మనలో? అసలు దేవుడే నాకు లేడండి, అసలు తెలియదు అనేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే లేదు ప్రియమైనటువంటి వాళ్ళు. అందరూ దేవుని వలన ఏం పొందినటువంటి వారం అంటే మేలులే పొందినటువంటి వారం. నిజంగా ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చింది ఇక్కడ లోకంలో ఏదో సంపాదించుకోవడానికి వచ్చాడా, ఏదైనా అనుభవించడానికి వచ్చాడా అని అంటే కాదు కదా. ఆయన కష్టాలలో ఉన్నటువంటి వారిని, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని ఎంతగా బలపరిచాడో, వ్యాధిగ్రస్తులుగా ఉన్నటువంటి వారిని కూడా వ్యాధి నుండి విముక్తుల్ని చేసినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తున్నాయే. మనుషులలో ఆ రోజుల్లో ఆయన భౌతిక సంబంధమైనటువంటి శరీరాన్ని ధరించుకుని 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చినటువంటి ఆయన యొక్క ఆ భౌతిక సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఎంతమందికి సంతోషాన్ని ఇవ్వలేదు చెప్పండి? ఎంతమంది బాధల నుండి విముక్తి కలగజేయలేదు చెప్పండి? నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక ఇత్తయి, ఒక రూతు అలాంటి వారు చూపించినట్టు ఒక మనిషి పట్ల వారు చూపించినటువంటి విశ్వాసాన్ని ఈనాడు దేవుని పట్ల మనం ఎందుకు ప్రదర్శించలేకపోతున్నాం? యేసు ప్రభుల వారు కూడా ఈ లోకానికి వచ్చి ఎంతమంది జీవితాల్లో ఆయన ఆనందాన్ని పంచలేదు చెప్పండి? ఎంతమంది జీవితాల్లో ఆయన ఆనందాన్ని పంచలేదు. అందుకని ఆయనకు తెలుసు ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశాడు. ప్రతి అద్భుతమైనటువంటి కార్యక్రమం వెనకాల ఓ అద్భుతమైనటువంటి సత్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సత్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అందుకనే రోగుల దగ్గరకు, ఇంకా చెప్పాలంటే పాపుల దగ్గరకు, ఇంకా చెప్పాలంటే సుంకర్లతో కూడా ఆయన కలిసి తిరుగుతున్నాడు. ఇదేంటి అన్న పదాన్ని పరిచయాలు కూడా మాట్లాడుకుంటున్నారు అని అంటే అవును. అంటే ఆయన ఈ లోకంలోకి వచ్చింది రాజులతోనూ, ఇంకా సామంతులతోనూ, చక్రవర్తులతోనూ సహవాసం చేయొచ్చు, ఉన్నటువంటి రేంజ్ అలాంటిది. కానీ వాటన్నిటిని వదిలిపెట్టి ఎలా బ్రతుకుతున్నాడు యేసుక్రీస్తు వారు మనకు తెలుసు. అందుకని ఒక యవ్వనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి, ప్రభువా నేను నిన్ను వెంబడిస్తానన్నప్పుడు చెప్పినటువంటి మాట, అరే నువ్వేమనుకున్నావు నా గురించి? నేను ఎక్కడో బాగా తింటాను, బాగా పడుకుంటాను అని నువ్వు ఊహించలేవు. ఎందుకంటే నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలదాచుకోవడానికి స్థలం లేదు అన్నప్పుడు ఓహో నీ పరిస్థితే అని చెప్పి వెంబడించాలనుకున్నాడు కూడా వెనుతిరిగి వెళ్ళిపోయినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తుంది. పోనీ అలాగని యేసుక్రీస్తుల వారికి ఏదైనా లోటు జరిగిందా అంటే లేదు. అందుకని యేసు ప్రభుల వారి యొక్క పక్షాన ఎంతమంది జన సమూహాలైన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన వెంబడిస్తున్నారా? ఆ వెంబడిస్తున్నటువంటి ఒక సందర్భాన్ని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇందాక మనం చదువుకున్నటువంటి లేఖన భాగం మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 46వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన భౌతికంగా తిరుగుతున్నటువంటి భూమి మీద తిరుగుతున్నటువంటి రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని మన కొరకు రాయించాడు. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహములతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా భర్తమయి ఆయన ఇత్తయి, ఈయన భర్తమయి. ఓకేనా? రైట్. గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా? గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నాడు. భర్తమైనటువంటి గుడ్డివారి జీవితాలు ఎలాగుంటాయి చెప్పండి? ఆనందంగా ఉంటాయా? గుడ్డివాడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి అని అంటే మరొక గుడ్డివాడే అతనికి సహాయం చేస్తాడా? ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి త్రోవ చూపించలేడు అన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి కళ్ళున్న మరొకడు అతనికి ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉండాలి. కాబట్టి గుడ్డివారి జీవితాలు ఎలాగుంటాయో మనకు అర్థం అవ్వాలంటే 1 గంట సేపు కళ్ళు మూసుకొని మీరు తెరవకూడదు. కళ్ళకి ఇంకా ప్లాస్టర్ వేసేసుకొని నడవండి, లేకపోతే మాట్లాడండి, లేకపోతే ఏదైనా వస్తువుని తీసుకోండి. కొంతమంది గుడ్డి వాళ్ళ ముఖాలు మీరు చూస్తే వాళ్ళ ముఖం నిండా గాయాలే ఉంటాయి. ఏంటి గాయాలని అడిగి చూడండి. తెలియకుండా పడిపోతున్నాము. అందువల్ల ముఖానికి తగిలే దెబ్బలు మనకు సాక్ష్యాన్ని ఇస్తూ ఉంటాయి. ప్రియమైనటువంటి వాళ్ళకి ఏమీ తెలియదు. అంటే కళ్ళ ముందు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఎవడొచ్చి ఏం చేసినా కూడా అడ్డుకునేటటువంటి పరిస్థితి అయితే గుడ్డివారి జీవితాల్లో మనకి కనపడదు. అందుకని గుడ్డివారు లేకపోతే అంగహీనులుగా ఉన్నటువంటి వారి విషయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని రాయించాడు. ఒకసారి దాన్ని కూడా చదివి ఇక్కడికి వచ్చేద్దాం. మళ్ళీ లేవీకాండంలోకి వెళ్ళి 19వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే, లేవీకాండము 19వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే ఏం చేయకూడదంట? చెవిటి వారిని తిట్టకూడదు. ఎందుకు తిట్టకూడదు? వినపడకుండా ఉండేవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇష్ట ప్రకారం తిడతా ఉన్నావు అనుకో,
నువ్వు నవ్వతా తిట్టు, ఆడు ఏదో నవ్వించే మాట చెప్తున్నాడు అనుకుంటాడే తప్ప ఆయన తిడుతున్నాడు అన్న సంగతి అర్థం కదా. మనం అందుకనే చాలామంది చెవిటి వారి దగ్గర మనం ఏం చేస్తామంటే హేళన చేస్తూ ఉంటాం. అందుకని శరీర అవయవాలకు సంబంధించి లోపించినటువంటి ఆ యొక్క అవయవాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళ విషయంలో నువ్వు చూపించే వైఖరి ఎలా ఉండాలో కూడా దేవుడు రాయిస్తున్నాడు. ఎందుకంటే నీకు బాగున్నాయి కదా, నీ చెవి బాగా వినపడుతుంది కదా. వినపడినటువంటి వాడి దగ్గరికి వీళ్ళు ఏం చేయకూడదు అన్నాడు, తిట్టకూడదు. అంతేనా? మళ్ళా చదవండి. చెవిటి వాడిని తిట్టకూడదు, గుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు. అడ్డము వేయకూడదు, వేస్తే ఏం జరుగుతుంది? ఆడు కింద పడిపోతాడు. నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, పేదవాడిని పక్షపాతం చూపకూడదు, గొప్పవాడని అభిమానం చూపకూడదు. అలా తీర్పిస్తుంది. నేను దయగలిగినటువంటి వాడిని. నువ్వు ఎవడి విషయంలో నేను ఇలా అన్యాయంగా ప్రవర్తిస్తే నేను వాడి విషయంలో జాగ్రత్త చేస్తానన్నాడు. చెవిటి వాడిని తిడతావా, నేనుంటాను అక్కడ, జ్ఞాపకం పెట్టుకో అంటాడు. గుడ్డివాడి ముందు వాడికి ఏమీ తెలియదులే అని ఏదైనా వాడి ముందు ఏదైనా వేసేస్తావా, ఆడు పడతాడు, ఆ దెబ్బ నాకు తగులుతుంది. అందుకని నేను దయగలిగినటువంటి వాడును, నేను దయగలిగినటువంటి వాడును అని. కాబట్టి ఇప్పుడు కుంటివాడు గుడ్డివాడి విషయంలో, మిగిలినటువంటి అంగ వైకల్యం కలిగినటువంటి వాళ్ళ విషయంలో నువ్వు చూసి నవ్వకూడదు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గుడ్డివాడు భర్తమయ్యి నిజంగా అతను అప్పటి వరకు ఆలోచన చేసినటువంటి విధానంలో నాకు కళ్ళు వస్తే బాగుండు అనుకుంటాడా, కళ్ళు ఇలాగ లేకుండా ఉంటే నా జీవితం బాగుంది, ఎందుకంటే తలా ఒకరు వంద డబ్బులు ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆ రోజు సరిపోద్ది నాకు అనుకుంటున్నాడు. కళ్ళు వస్తే బాగుండు అనుకుంటున్నాడు. కళ్ళు వస్తే బాగుండని బ్రతికేటటువంటి వ్యక్తి. కాబట్టి ఇప్పుడు యేసును గూర్చి విన్నాడా? యేసును గూర్చి విన్నాడు. ఏంది ఆ కోలాహలం ఏంటి, ఏంది అని అడిగినప్పుడు జన సమూహముతో ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా ఇప్పుడు తోపక్కలో కూర్చున్నాడు. ఏందని గలవ, ఏంది రచ్చ రావిలుగా ఉంది, ఏంటి విషయం అని అడిగినాడు. ఏమి లేదు, నజరేయుడగు యేసు ఈ రూట్లో వెళ్తున్నాడు అన్న సంగతి చెప్పినప్పుడు ఇప్పుడు అతని పరిస్థితి ఎలాగుందో. దావీదు కుమారుడా యేసు, వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేస్తున్నాడు. మామూలుగా అట్లేదు, కేకలు వేస్తున్నాడు. ఎందుకంటే తన పక్కన ఎవరున్నారో తెలియదు, వినిపిస్తుందో లేదో కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడు కేకలు వేస్తున్నాడా? కేకలు వేస్తున్నప్పుడు ఆ రూట్లో పోయే వాళ్ళు ఏమన్నారు ఆయన్ని, గమ్మగా నీకు ఎందుకు, నీకు కళ్ళు కనపడవు కదా, నువ్వెందుకు ఊరికే రచ్చ చేస్తున్నావు అని ఖచ్చితంగా అంటారు. ఖచ్చితంగా ఇక్కడ కూడా అదే పరిస్థితి ఏర్పడింది. కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా ఏం చేశాడంట, కేకలు మరి ఎక్కువ. వాళ్ళు అరుస్తున్న కొద్ది మనోడు కేకలు ఏమైపోయినాయి, ఎక్కువే. అంటే ఇక నా ఛాన్స్ లేదు, యేసు ప్రభుల వారు ఇక్కడి నుంచి దాటిపోయాడా, నాకు ఛాన్స్ లేదు. ఇంతేనా? ఆ కేకల్లో అది కనిపిస్తా ఉందన్న. అందుకని మరింతగా కేకలు వేస్తున్నాడు. అప్పుడు యేసు నిలచి, ఆడు కూడా కేకలేస్తున్నాడు. అంటే ఇంతమంది జన సమూహాలు వెళ్తున్నప్పుడు నిజంగా ఆ రచ్చలో నిజంగా ఎవడి కేకలు వినిపించాయి, భర్తిమయ్య కేకలు వినిపించాయి. మనకు తెలుసు కదా, యేసు ప్రభుల వారు హృదయ రహస్యాలను ఎరిగినటువంటి, అంటే హృదయంలో ఏముందో కూడా చెప్పగలిగినటువంటి సామర్థ్యుడు. ఎందుకంటే జన సమూహాల్లో రక్తస్రావం కలిగినటువంటి 12 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఆ స్త్రీ జస్ట్ ఆయన వస్త్రం చెంగు ముట్టుకుంటే కూడా చాలు అనుకునిందా? ఆ సంగతి అందరితో చెప్పిందా? ఎవరికి తెలియదు. కాబట్టి ఆ జన సమూహంలో తోసుకుంటూ వెళ్ళిపోయి అలా టచ్ చేసి వచ్చేసింది. అంతే. ఇప్పుడు ఎవరికి తెలిసింది ఈ సంగతి? ఏమండి, శిష్యులు కానీ ఇంతమంది జన సమూహాల్లో నిన్ను తాగిపోయినటువంటి ఎవరంటే ఏమని చెప్పగలుగుతామని అంటున్నారు శిష్యులు. అలా కాదు, ఎవరో అన్న పదం వాడుతున్నాడు అక్కడ. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ కేకలు యేసు ప్రభుల వారికి వినిపించాయంటే వినిపించాయి. కాబట్టి ఆ కేకలు వేస్తున్నటువంటి తీసుకురండి అన్నాడు. రండి అని అన్నప్పుడు నిజంగా అక్కడ జరిగినటువంటి ఓ అద్భుతమైనటువంటి ప్రక్రియ మనకు బాగా తెలుసు. నిజంగా చెప్పాలండి, అలా వచ్చినప్పుడు ఏం జరిగిందో చూడండి. అప్పుడు యేసు నిలచి వారిని పిలవడని చెప్పగా వారు ఆ గుడ్డివాణిని పిలిచి, ధైర్యం తెచ్చుకో, ఆయన ఇప్పుడు నీ కేకలు ఆపేసినా, కేకలు ఆపి రా, ఇప్పుడు ధైర్యంగా ఉన్న ఆయన పిలుస్తున్నారు నిన్ను అన్నప్పుడు ఇప్పుడు వైఖరి ఎలాగుందో చూడండి.
నిన్ను పిలుచున్నాడు లెమ్మని వాడితో చెప్పిరి. చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునద్దకు వచ్చెను. యేసు యేసు నేను నీకు ఏం చేయగోరుచున్నాను అని అడిగిన. ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలగజేయమని చెప్పాడు. అందుకు యేసు నీవు వెళ్ళుము. ఇప్పుడు ఇతనిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని యేసుప్రభుల వారు ఎప్పుడు గమనించాడు? పోనీ దేన్ని బట్టి ఇతనిలో ఉన్నటువంటి నీ విశ్వాసం గొప్పదన్న పదాన్ని వాడాడు ఇక్కడ? అంటే ఒకటి, మనము నిజంగా చెప్పాలని అంటే నజరేయుడైనటువంటి యేసు అని పిలిచినందుకు ఇతనిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని గమనించాడా? నజరేయుడైనటువంటి యేసు అని కేకలు పెట్టాడే, అందుకు అంటే నన్ను నజరేయుడని గుర్తించాడు కాబట్టి అతని విశ్వాసం చాలా గొప్పదని యేసుప్రభుల వారు భావించారా? పోనీ అలా కాదు, మరింత రెట్టింపు కేకలు వేసినందుక? అంటే జనులు వారించారు, ఆగు, ఎందుకు ఊరికి అరస్తావు, ఆయన పాటికి ఆయన వెళ్తున్నాడు కదా, అసలు నిన్ను పట్టించుకుంటాడా? ఏదైనా ప్రముఖుల దగ్గరకు వెళ్తాడేమో కానీ ఎక్కడో ఉన్నటువంటి దారి పక్కన అడుక్కునేటటువంటి నీ దగ్గరికి ఏమైనా వస్తాడా అన్నప్పుడు వాడు ఇంకా ఏం చేశాడు? మరింత ఎక్కువగా కేకలు వేసినాడు. పోనీ అందును బట్టి ఏమన్నా నీ విశ్వాసం గొప్పదని అన్నాడా? లేదు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు రా అన్నప్పుడు తన పై బట్ట తీసి పారేసినందుకు ఏమన్నా నీ విశ్వాసం గొప్పదని ఏమైనా యేసుప్రభుల వారు వివరించారా? నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళారా, మనకు తెలుసు విశ్వాసం అనేది బర్తమేలో ఉన్నటువంటి విశ్వాసం. నజరేయుడని పిలవడంలో అక్కడ మనకు కనబడట్లేదు, కేకలు వేయడంలో అతని యొక్క విశ్వాసం మనకు కనబడట్లేదు. నిజంగా పై బట్టను పారవేయమన్నటువంటి ఆ పదం, ఆ పారవేసి వచ్చాడు అన్న సంగతి మనకి జ్ఞాపకం వచ్చినప్పుడు నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళరా, భర్తమ యొక్క విశ్వాసాన్ని అక్కడ యేసుప్రభువు వారు పరీక్షించినట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకనే ఆయన పిలవగానే ఏం చేశాడంట? పై బట్టను పారవేసి వచ్చాడు. అసలు అప్పటి వరకు బట్టని ఎందుకు ఉపయోగించుకుంటూ ఉన్నాడు? గుడ్డివాడు బట్టను ఎందుకు మామూలుగా అడుక్కునేటటువంటి వాళ్ళ దగ్గర బట్ట ఎందుకు ఉంటుందని అంటే, తాము కూర్చున్న దగ్గర ఆ బట్ట ముందు పరుచుకుంటారు. అంటే ఒకవేళ బట్ట తమ ముందు లేదనుకో, ఇప్పుడు డబ్బులు ఇచ్చేవాడు దేంట్లో వేస్తాడు? ఆయన జేబులో ఇచ్చేసి పోతాడా? ముందు పక్క ఏదైనా బట్ట ఉంటే దాంట్లో వేసేసి వెళ్తూ ఉంటారు. అంటే ఆ పై బట్టను భిక్షగాని ఉపయోగించుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు యేసుప్రభుల వారు రమ్మంటున్నారు అన్న పదం ఎప్పుడైతే విన్నాడో, ఆ కూర్చొని అడుక్కోవడానికి ఎవరైతే దాతలు తనకు వేస్తున్నటువంటి ఆ బట్ట ఉందే దాన్ని తీసి పడేసి వచ్చేసాడు. అంటే ఇంకా తనకి కళ్ళు రాకముందే ఇక ఈ బట్టతో ఆయన పిలుస్తున్నాడని అంటే దాని అర్థం ఏంటి? ఇక ఈ బట్టతో నాకు అవసరమే లేదు. అప్పటికి ఇంకా కళ్ళు రాలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. కళ్ళు వచ్చిన తర్వాత పరార్థం లేదు, అప్పటి వరకు ఈ బట్టను ఉంచుకుందాం అని అనుకున్నాడంటే లేదు ప్రియమైనటువంటి వాళ్ళు, బట్టను పారేసినాడు. బట్ట పారవేసేసి యేసుప్రభుల వారి దగ్గరకు వచ్చాడంటే మీరు ఆలోచన. అంటే ఇక ఆయన పిలిచాడు, నేను ఆయన వద్దకు వెళ్తున్నానంటే ఇప్పుడు ఈ బట్టతో నాకేమైనా పని ఉందా? అంటే ఖచ్చితంగా ఆయన చూపించినటువంటి ఆ విశ్వాసం ఉందే, ఇక నా కళ్ళు తెరుచుకున్నట్టే. ఇక మామూలు జీవితం కాదు, ఇంతకుముందు జీవించినటువంటి జీవితానికి వ్యతిరేకంగా నేను జీవించబోతున్నాను. ఆ ఒక్క పిలుపులోనే తనకు అర్థమైపోయింది. అందుకనే మన జీవితంలో కూడా ఒక అద్భుతం జరగాలి అంటే దానికంటే ముందుగా మనలో ఉండవలసింది ఏంటంటే ఓ విశ్వాసం. ప్రేమటువంటి వాళ్ళు భర్తమేలో కూడా ఏం కనిపించిందంటే ఓ అద్భుతం జరగకముందే ఓ గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అందుకని ఈ రోజుల్లో చాలామంది మా జీవితాల్లో అసలు దేవుడు మేలులే చేయట్లేదు అనేటటువంటి విషయం అనడం చాలా పరిపాటు అయిపోయింది కదా. అసలు మేలులు ఎందుకు జరగట్లేదని ఏమన్నా ఆలోచన చేసినారా అంటే లేదు. నిజానికి ఆయన వల్ల మేలులు ఎందుకు జరగట్లేదో తెలుసా? నిజంగా మనం అడుగుతున్నది ఏది కూడా విశ్వాసంతో అడగట్లేదు కాబట్టి. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, భర్తమైకి పై బట్టతో ఇక పని లేదని అనుకున్నాడు. ఎంత గొప్ప విశ్వాసాన్ని కనపరిచాడు. విశ్వాసంతో యేసు దగ్గరకు వస్తున్నాడు. యేసుల వారు ఆ విశ్వాసాన్ని చూసినప్పుడు నువ్వు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అన్న పదం మాట్లాడుతున్నాను. బోధకుడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో చెప్పగా అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని చెప్పిన వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాడు.
నిజంగా ప్రేమటువంటి వాళ్ళారా, అద్భుతాలు జరిగినప్పుడు ఆత్మీయమైనటువంటి సత్యాన్ని వదిలివేసి నా జీవితంలో అద్భుతం జరగట్లేదు, నా జీవితంలో అద్భుతం జరగట్లేదని చాలాసార్లు మనం కూడా ఏం చేస్తున్నామంటే, నేను ఎన్నోసార్లు దేవుణ్ణి అడుగుతున్నా కూడా దేవుడు నాకు పలానా దయచేయట్లేదు అనేటటువంటి విషయం. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళారా, విశ్వాసము అనేటటువంటిది మన జీవితాల్లో మనం కలిగి ఉంటే తప్ప భవిష్యత్తు అనేటటువంటిది మనకు బంగారు భవిష్యత్తుని ఇవ్వదు ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకని మనం చాలా చక్కగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు నిజంగా ఒక ఎత్తయి కనపరిచినటువంటి ఏది ఒక మనిషి మీద ఎత్తయి ఇంతటి గొప్ప విశ్వాసాన్ని కలిగినటువంటి వాడుగా కనిపిస్తున్నాడు. అంటే భవిష్యత్తు అనేటటువంటిది బంగారంగా ఉంటుందన్న ఆలోచన కూడా లేనప్పుడే వాళ్ళు ఆ వ్యక్తుల మీద విశ్వాసం ఉంచినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రూతు పరిస్థితిని కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఈయనతో వెళితే భవిష్యత్తు అంధకారమే కానీ బంగారమేం కాదు అన్న పరిస్థితిలో కూడా వాళ్ళు ఎంతగా నమ్మారో మీరు ఆలోచన చేస్తే మనకు తెలుసు కదా, దేవుడు ఎంత గొప్ప మేలు మన జీవితాల్లో జరిగించాడు. పోనీ నయోమి ఏమన్నా మేలు జరిగించిందా రూతు విషయంలో? పోనీ దావీదు ఏమన్నా ఎత్తయి జీవితంలో ఏమన్నా మేలు జరిపించాడా? అంటే కాదు. అలా జరిగించకపోయినా కూడా వాళ్ళు నీ దేవుడే నా దేవుడు అంటున్నారు. యెహోవా జీవముతోడు నువ్వెక్కడ ఉంటావో నేను అక్కడే అంటున్నారు. రూతు కూడా అదే అంటుంది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మరణమే నువ్వు ఎక్కడ చనిపోతావు నేను కూడా అక్కడే చనిపోతాను అన్న పదాలు వాడుతున్నా. ఇప్పుడు దేవుడు ఎన్ని విషయాల్లో మనకి ఎంత గొప్ప మేలు చేయలేదు చెప్పండి. మనకు తెలుసు కదా, మనం ఇంట్లో పెంచుకుంటున్నటువంటి కుక్కలు నువ్వు తిని పడేసే ఎంగిలి మెతుకులే తింటాయా? ఎంగిలి మెతుకులే తింటాయా? పోనీ 1 కేజీ మాంసం తెచ్చి ఆ మాంసం కొట్టేటప్పుడు వాడితో అంటుంటావు, ఇది నా కుక్కకి ఎత్తుకోబోతున్నాను నేను ఎప్పుడన్నా అన్నావా? ఈ కేజీ మాంసం నా కుక్కకి ఎత్తుకోబోతున్నాను అన్నావా? ఎప్పుడు అలా అనవు. నా బిడ్డకు తీసుకెళ్తానని అంటావే తప్ప నా ఇంట్లో పెంచుకున్న కుక్కకు తీసుకెళ్తానని అనవు. కారణం ఏంటి? నువ్వు తినంగా మిగిలిందే దానికి వేస్తావు. నువ్వు తినంగా మిగిలిందే దానికి వేస్తావా? నువ్వు తినంగా మిగిలినటువంటి మెతుకులు వేసినందుకే మన పట్ల ఎంతటి విశ్వాసాన్ని కలిగి ఉంటుందో కదా. మన చుట్టూ తిరగతుంది, మన ఇంటికి కాపలా ఉంటుంది, మన ఒంటికి కూడా కాపలా కాస్తుంది. నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా, పోనీ అలాగేమైనా దేవుడు ఎంగిలి మెతుకులు ఏమైనా వేస్తున్నాడా మనకి? అలాగని ఎంగిలి మెతుకులు ఆయన పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలంటే ఆయన వేసే ఎంగిలి మెతుకులు తినేసి మనం ఏమైనా విశ్వాసంగా ఉండాలని కోరుకుంటున్నాడా? పోనీ అలాగని ఎంగిలి మెతుకులే దేవుడు వేస్తున్నాడా మనకి? సృష్టిలో ప్రథమ ఫలంగా ఉండున్నట్లుగా దేవుడు మనల్ని సృజించలేదా? ఎంత అద్భుతమైనటువంటిది! సృష్టిలో ప్రథమ ఫలంగా నిజంగా మనకి ఇస్తూ నిజంగా చెప్పాలంటే తన గుండెల్లో మనల్ని ముద్రించుకోలేదా? తన అరచేతుల మీద మనల్ని చెక్కుకొనలేదా? ఆలోచన చేయండి. యేసు ప్రభుల వారిని తన సొంత కుమారునే మన కొరకు పంపలేదా? ఇంకా చెప్పాలంటే ఈ ప్రకృతిని సైతం దేవుడు మన కొరకే ఇవ్వలేదా? అంత మాత్రమే కాదు, రాబోయేటటువంటి ఉన్నతమైనటువంటి పరలోకం మన కొరకు సిద్ధం చేయలేదా? ఎక్కడైనా పరలోకం నాది లేకపోతే నా కొరకే దీన్ని నేను చేసుకున్నానన్న పదాలు ఎక్కడైనా మనకు కనిపిస్తాయా? అది మన కొరకే అన్నట్టుగా ఉంటుందా? పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎక్కడ మమ్మల్ని చూసుకోరేమో అని తల్లిదండ్రులు ఎలా ఆలోచన చేస్తారంటే అన్ని ఆస్తులన్నీ పంచేసి ఆ బిడ్డలకి అందరికి వీళ్ళకి మాత్రం 1 ఎకరా 2 ఎకరాలు వీళ్ళ పేరునే ఉండించుకుంటారు. కారణం ఎందుకు? అంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత, మేము ముసలి వాళ్ళు అయిన తర్వాత మమ్మల్ని ఎక్కడ చూసుకోకుండా మమ్మల్ని వదిలేస్తారు. అదే ఆస్తి మా పేరుతో ఉంటే ఖచ్చితంగా దాని కొరకైనా వీళ్ళు మమ్మల్ని చూసుకుంటారన్న ఆలోచన భూలోకంలో ఉన్నటువంటి మనకు కనిపిస్తూ ఉంటుంది, వినిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి ఆలోచన. పోనీ అలాగని చెప్పి దేవుడు ఏమైనా తన కొరకే పరలోకాన్ని రాసుకున్నాడా అని అంటే కాదు. పరలోకమే మీది అంటున్నాడా? పరలోకమే మీది అంటున్నాడు. పరలోకమే మీది అన్నాడు. అంటే ఎంత గొప్పగా దేవుడు ఉన్నతమైనటువంటి కార్యక్రమాల్లో ఇన్ని చేసినటువంటి ఆయనకు నిజంగా మనం ఏ రకంగా ఆయనకు మనం ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి. సృష్టిలో ప్రథమ ఫలం నీవే అన్నాడు. అన్నిటి మీద ఇంకా చెప్పాలంటే దేవదూతల కంటే ఎక్కువగా మనల్ని చేశాడా? ఒక్కరంతా చెప్పాలంటే దేవుడి కంటే తక్కువ వారుగా చేశాడే తప్ప మిగిలిన వాటి అన్నింటిలో మందేనా పై చెయ్యి? ఏనుగు 1000 కేజీలున్నా 60 కేజీలున్నా నీకు లోపడుతుందా? అంతేనా కాదా? ఎన్నో జంతువులు, అది పులి అరణ్యానికి రాజు అయితే అయినొచ్చు, కానీ నీ దగ్గరకు వచ్చేసేటప్పటికి పిల్లైపోవాలా, నువ్వు చెప్పినట్టు వినాలా, అంతేనా? అలా అంటే ప్రథమ ఫలంగా నిన్ను చేశాడు, తన గుండెల్లో నిన్ను ఉంచుకున్నాడు, నీ కొరకు సమస్తం చేశాడు. ఇన్ని చేసినటువంటి ఆయనకు
ఆయన పట్ల మనం ఏం కలిగి ఉండాలంటే నిజంగా ఎంగిలి వెతుకులు పడేసినటువంటి కుక్కే మన పట్ల విశ్వాసంగా బ్రతుకుతున్నప్పుడు ప్రథమ ఫలాలనే మనకు దేవుడు అనుగ్రహించాడు. ఇప్పుడు మనం దేవుని పట్ల ఎంతగా ఉండాలో ఆలోచన చేయండి. ఎంతగా ఉండాలి? ఎంతో గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించగలిగినటువంటి సామర్థ్యాన్ని మనం కలిగి ఉండాలా? అయినా అసలు దేవుడే లేనటువంటి వాళ్ళు. అందుకనే అనుమానాలు, అపార్థాలు, నిజంగా దేవుని నుండి విడిపోవడాలు ఇవేనా మన జీవితంలో ఉండాల్సింది? అసలు ఏం చేశాడండి దేవుడు అని అంటామా? నిజంగా ఒక ఇత్తయిలాగా ఆ రోజు ఇత్తయి ఏమైతే దావీదుతో మాట్లాడాడో ఈరోజు అదే ఇత్తయి మాటలు నువ్వు దేవునితో మాట్లాడగలుగుతావా? ఓ రూతు ఏమైతే నయోమితో మాట్లాడిందో ఈరోజు నీ కన్న తండ్రితో నువ్వు అలా మాట్లాడగలుగుతావా? నయోమి ఏమి చెయ్యకపోయి ఉండొచ్చు రూతుతో, కానీ రూతు ఏం మాట్లాడిందో తెలుసా? నీ దేవుడే నా దేవుడని, నీ జనమే నా జనమని. మరి ఎత్తయ్యి నువ్వు ఎక్కడికి పోతావో నేను కూడా అక్కడికే వచ్చేస్తావు. దేవా నా కొరకు చాలా చేసావు, చావైనా బ్రతుకైనా నీ కోసమే ఏమన్నా అన్నటువంటి దాఖలు ఆ డైలాగ్ ఏమైనా వస్తుందా? పోనీ డైలాగ్ పరంగా డైరెక్టర్ చెప్తున్నాడు, ఈ డైలాగ్ ఇలా చెప్పాలి, ఫేస్లో ఫీలింగ్స్ ఇలా ఉండాలని యాక్షన్ చెప్తుంటాడు చూసా హీరోకి. పోనీ అలాగైనా చెప్పి చూసావు ఎప్పుడైనా? ఈ ఫీలింగ్స్ ఇలా చెప్తాను చూడండి, ఇది బాగుందా లేదా అంటే హృదయంలో నుంచి రావట్లేదు ప్రేమటువంటి వాళ్ళు, అస్సలు రావట్లేదు. కష్టం వచ్చిందంటే ఏమైపోతామంటే ఎంత దూరం అయిపోతావో నీకు తెలుసు. ఓ అనారోగ్యం వచ్చిందంటే ఏమైపోతావని అంటే అంతు లేకుండా వెళ్ళిపోతావే. ఎన్ని చేశాడు దేవుడు, ఎన్ని చేశాడు అర్థమవుతుంది. ఏమీ చేయనటువంటి ఎత్తయ్య దావీదు పట్ల ఎంతటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఏమీ చేయనటువంటి నయోమి పట్లనే రూతు ఎంత విశ్వాసాన్ని కలిగి ఉందో ఆలోచించాయి. ఒక రూతు వలె నీ కొరకు నేను బ్రతకగలను అనేటటువంటి ఆ మాటను ఏమైనా చెప్పగలుగుతామా? ఓ ఎత్తయ్యలాగా ఇదిగో నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ, నువ్వు కష్టాల్లో ఉంటే నేను కూడా కష్టాల్లోనే, నువ్వు సుఖాల్లో ఉంటే నేను కూడా సుఖాల్లోనే అన్న మాట, ఎత్త యొక్క మాటలు మనం కనీసం దేవునితో ఏమైనా మాట్లాడగలుగుతాము ప్రేమటువంటి వాళ్ళరా? మనకు తెలుసు కదా, తండ్రి పట్ల యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పదో ఆలోచన చేయండి. యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి విశ్వాసం. అందుకనే యేసుక్రీస్తుల వారు అంటారు, నా తండ్రి నాకు తోడై ఉన్నాడు కనుకనే నేను ఆయనకి ఇష్టమైనవి ఎల్లప్పుడూ చేస్తూ ఉంటానని మాట్లాడుతాను. ఎల్లప్పుడూ నా తండ్రి నాతో ఉన్నాడు. కష్టాలలో, ఇబ్బందులలో, ఈ లోకంలో అనుభవిస్తున్నటువంటి ప్రతి శ్రమలో కూడా యేసు ప్రభుల వారి మనసులో ఉన్నటువంటి ఒకటి, నా తండ్రి నాతో ఉన్నాడు. అందుకనే అవమానాలను నిర్లక్ష్య పెట్టాడా? అవును, అవమానాలను నిర్లక్ష్య పెట్టాడు. కారణం ఏంటంటే నాకు ఒక లోకం ఉంది ప్రేమటువంటి వారు. ఒకసారి ఆలోచన చేయండి. 2026 వచ్చేస్తూ ఉంది, 2025 వెళ్ళిపోతూ ఉంది. 2025లో చూపించినటువంటి విశ్వాసము కంటే 2026లో చూపించబోయే విశ్వాసము దీనికంటే ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండాలి? పోనీ 2024 అనుభవించేసాం కదా, 2024లో అనుభవించిన విశ్వాసము 2025లో ఎక్కువైందా తక్కువైందా? ఇప్పుడు అనుభవించిన మీరే చెప్పాలి. 2024 అనుభవించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, 2025 కూడా అనుభవించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు 24కి 25కి మనలో ఉన్న విశ్వాసం పెరిగిందా తగ్గిందా? ఆలోచన చేయండి ఒకసారి. దేవుని యందు విశ్వాసం అనేటటువంటిది సంవత్సరానికి ఏమవ్వాలి? పెరగాల. నువ్వైతే పెరుగుతున్నావు, బాగా ఆర్థికంగా ఎదుగుతున్నావు, ఆరోగ్యంగా ఎదుగుతున్నావు, బట్ విశ్వాసంలో ఎక్కడ మన స్థాయి ఎక్కడికి వచ్చి ఆగిపోయిందో ఒకసారి ఆలోచన చేయండి. నేనేం చెప్తానని మీకు అర్థమవుతుందా? ఇన్ని మేలు చేసినటువంటి దేవుడు పోయిన సంవత్సరం చూపించినటువంటి విశ్వాసం కంటే ఈ సంవత్సరం విశ్వాసం అది అధికమవ్వాలా? విశ్వాసం అంతకంతకు ఏమవ్వాలి? రెట్టింపవ్వాలి. ఒకవేళ విశ్వాసంలో రెట్టింపు కాలేకపోతున్నావంటే ఉన్న విశ్వాసాన్ని ఏం చేసుకుంటున్నావు? దిగజార్చుకుంటున్నావు. నీ విశ్వాసపు స్థాయి ఈ సంవత్సరం ఎక్కడొచ్చి ఆగిపోయింది ఆలోచన చేయి. ఎక్కడొచ్చి ఆగిపోయింది? బుధవారం తరగతులకు ఆగిపోయిందా? ఆదివారం ఆరాధనలకు ఆగిపోయిందా? లేకపోతే మిగిలినటువంటి తరగతులకు ఆగిపోయిందా? మనకున్న పనంతా తరగతులేనండి, వేరేదేం లేదు. మీరు బాగా గమనించండి. మనకున్న పనంతా తరగతి అంటే రావాలి, వినాలి, పెట్టింది తినాలి, వెళ్ళిపోవాలి, అంతేనా? వీరుంటే వాటిని మళ్ళీ వెళ్ళి ఆలోచన చేయాలి. ఇంకా చెప్పాలంటే వాటిని అనుసరించు నడవాలి. ఇంతకు మించి ఏదైనా పని ఉందా? పోనీ ఇవి చేయకుండా ఉండడానికి మిమ్మల్ని ఎవరైనా అడ్డుకుంటున్నారా? నువ్వు క్లాసుకు పోవడానికే లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా మన గృహాల్లో?
ఇక్కడికి రెగ్యులర్గా అటెండ్ అయ్యే వాళ్ళ గృహాల్లో. ఈరోజు బుధవారం క్లాస్కి వెళ్ళేవా గొంతు మీద కత్తి పెట్టుకుని తెగ్గోసుకుని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోతే తెగ్గోసుకుంటాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోకపోతే కోసుకుంటాననే వాళ్ళు కావాలి మనకు, అంతేనా? ఏ కార్యక్రమం జరగదే అలాగా. దేవుడు ఎన్నిటిని చేశాడో నీకు అర్థమవుతుందా? దావీదు యెత్తయి విషయంలో ఏమీ చేయకపోయినా కూడా ఒక మనిషి పట్ల ఇంతటి విశ్వాసాన్ని కలిగినటువంటి వాడుగా యెత్తయి కనిపిస్తున్నాడు. ఓ నయోమి ఏం చేయలేదే, రూతుకి ఏం చేయలేదే, నష్టాన్నే కలగజేసింది. ఆడికి ముందుగా జబ్బు ఉందని తెలిస్తే నాకు ఎందుకు వివాహం చేస్తా, అందుకని అది తెచ్చిపెడు తొందరగా అని అంటావా అని అన్నిందా? అలా లేదే. 2 కుమారులు చనిపోయినారు, ఉన్న భర్త కాస్త చనిపోయినాడు. ఒక్కసారి ఆలోచన చేసుకో. మనకున్నటువంటి పరిస్థితులు ఓ రూతు గారు మాట్లాడినటువంటి మాట ఇప్పుడు దేవునితో మాట్లాడగలుగుతావా? అయ్యా నా జీవితంలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇది నువ్వే, నీతోనే నా జీవితం, నువ్వే నా దేవుడు అని అన్న దాఖలాలు ఏమైనా వచ్చేస్తాయి? ఓ కష్టం వచ్చిందనుకో ఏమైపోతావు? నాకే చెయ్యాలా అన్నట్టుగా మాట్లాడతావే. అసలు ఎలా ఆలోచన చేస్తున్నావు జీవితాన్ని గురించి ప్రియమైనటువంటి వాళ్ళ? ఆస్తులు అంతస్తులు ఇంకానా వాటి గురించి ఇంకా మాట్లాడుకోవాలా మనం? ఆల్రెడీ వయసు అయిపోతూ ఉంది. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎంత టైం కావాలి మనం ప్రాణం పోయేదానికి చెప్పండి? ఎంత టైం కావాలి? ఎంతసేపు అని కావాలి? ఎవడో ప్లాన్ వేసి మనం సంపాదించినటువంటి అవసరత లేదు. బాత్రూంలో జారి పడితే చాలు, ఇంక అంతేనా పరిస్థితి? అంతేనా? ఇక అక్కడి నుంచి లేచి తీసుకొచ్చి బెడ్ మీద బండేయడానికే 4 కావాలి మనం. ఎవడో ప్లాన్ వేసేసి మనం సంపాదించినటువంటి అవసరత లేదు. ఓ చిన్న గుండె నొప్పి వస్తే చాలా చెప్పండి, సరిపోద్దా? ఇంకా ఏమైనా పెద్దది రాపచ్చాలా? అలా వద్దు, చాలు అయిపోతుంది ఆడికాడికి. ఇంకా ఎందుకు ప్రియమైనటువంటి వాళ్ళ మన జీవితాల్లో ఇవన్నీ? కాకపోతే మనం చూపించాల్సినటువంటి విశ్వాసం, ప్రదర్శించాల్సినటువంటి విశ్వాసపు కార్యక్రమాలు ఎక్కడ వరకు నిలిచిపోయాయి. సంవత్సరానికి వ్యాపారం చేసేటటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే గ్రాఫ్ లెక్కలు వేసుకుంటూ ఉంటాడే. లాస్ట్ ఇయర్ ఇంత చేసాము, ఈ సంవత్సరం ఇంత చేసాము అన్న గ్రాఫ్ లెక్కలు కనిపిస్తుంటాయి. కానీ మన విశ్వాసంలో గ్రాఫ్ ఎలా ఉండాలి? తగ్గిపోతూ రాకూడదు ప్రియమైనటువంటి, పెరుగుతూ పోవాలి. నిజంగా పెరుగుతూ పోవాలని అంటే కుర్చీలు ఖాళీలుగా ఉండకూడదు ప్రియమైనటువంటి వాళ్ళు. నిండిపోవాలి, విశ్వాసులతో నిండిపోవాలి. నిజంగా చెప్పాలంటే నువ్వు శరణార్థివే కదా అని అన్నాడే యెత్తయిని దావీదు. నువ్వు శరణార్థివి కదా, కాబట్టి నాతో ఎందుకు, నీకు ఇక్కడ ఉన్నటువంటి రాజుతో నువ్వు సఖ్యతగా ఉండి, ఆడికి నీకు ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి నీకేం కావాలో అతను చూసుకుంటాడు అన్నప్పుడు నాకు వద్దు. నేను నిజంగా నువ్వు అన్నట్టు నేను శరణార్థినే, కానీ నీతోటే నా జీవితం అన్నాడు. నీతోటే నువ్వు అడవుల్లో ఉన్నా నువ్వు రాజువే, నేను నీకు శరణార్థినే. కాబట్టి ఈ లోకంలోకి వచ్చినటువంటి మనం కూడా శరణార్థులమేనా? లోకంలోకి వచ్చినట్టు మనం కూడా శరణార్థులే. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఒక శరణార్థిగా మళ్ళీ ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవలసినటువంటి మనకు, అందుకనే విశ్వాసం మనలో ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉండాలి. విశ్వాసాన్ని మనం విడిచిపెట్టకూడదు ప్రియమైనటువంటి, విశ్వాసంతో మన జీవితాలనే ముగించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి అందుకనే విలువైనటువంటి విశ్వాసం అనేటటువంటిది మనలో ఉందా లేదా అన్న ఒక్కసారి లెక్కేసుకుని, ఓ యెత్తయి మనుషుడి పట్ల చూపించిన విశ్వాసమే ఇలాగుందని అంటే, మనుషుడి పట్ల చూపించినటువంటి విశ్వాసమే ఇంతగా ఉంటే మరి దేవుని పట్ల, యెత్తయికి దేవుడు ఇంత గొప్ప సహాయం చేశాడని ఆలోచన చేస్తే యెత్తయి నిజంగా ఎలాంటి మాటలు పలుకుతాడో మీరు ఆలోచన చేయండి. రూతే ఒకవేళ దేవుడే డైరెక్ట్గా ఆమెకు అద్భుతమైనటువంటి విషయాలను రూతు విషయంలో జరిగింది. ఇప్పుడు రూతు దేవుని పట్ల ఎంత గొప్పగా మాట్లాడుతుందో మీరు ఆలోచన చేయండి. ఓ భిక్షగాడి యొక్క ఆలోచనలే యేసుప్రభుల వారు గమనించి, ఇక ఆ బట్టతో నాకు పని లేదు అనేటటువంటి ఆ బట్టను తీసి పడవేసి, ఏది అద్భుతం జరగకముందే యేసుక్రీస్తును నమ్మి వచ్చినటువంటి ఆయన జీవితం నిజంగా ప్రేమటువంటి కళ్ళున్నటువంటి జీవితంగా మారింది. మన జీవితాలు విశ్వాసంలో ఎక్కడికి వచ్చి ఆగిపోయా ఒక్కసారి ఆలోచన చేయండి. పరీక్షించుకునే దానికి నిజంగా మన కార్యక్రమాలే అందుకు దోహదపడతాయి ప్రేమటువంటి వాళ్ళ. నువ్వు ఇచ్చేటటువంటి ఆ ఇంపార్టెంట్, ఆ విలువైనటువంటి సమయం నీ విశ్వాసాన్ని పరీక్షిస్తుంది ప్రేమటువంటి. ఒక్కసారి ఆలోచన చేయి. దేవుడు ఎన్నో గొప్ప గొప్ప వాటిలో మనల్ని నియమించి గొప్ప గొప్ప లోకాన్ని మనకి ఇవ్వాలనుకున్నాడే. ఇంతకంటే దేవుడు మన కొరకు నిజంగా ఇంకా అంటే ఆయన చేయదగినటువంటి వాటన్నిటి విషయంలో ప్రథమ ఫలంగా మనం ఉండేటట్లుగా దేవుడు చేశాడే. ఇప్పుడు అలాంటి దేవుని పట్ల ఓ రూతు మాట్లాడినటువంటి మాట, ఓ యెత్తయి మాట్లాడినటువంటి మాట మనం ఎప్పుడైనా మాట్లాడగలుగుతామా? లేదు ప్రేమ. మరణమైన చావైనా, మరణమైన జీవమైన నువ్వే. నా జీవితంలో నష్టం వచ్చినా నువ్వే,
లాభం వచ్చినా నువ్వే, అనారోగ్యం వచ్చినా నువ్వే, ఆరోగ్యంతో ఉన్నా నువ్వే, మొత్తానికి నువ్వే అన్న ఆ స్థిరమైనటువంటి నిర్ణయాలు మన జీవితంలో మనం తీసుకోకపోతే నష్టం జరిగినప్పుడు కుంగిపోతాం, ఆనందం వచ్చినప్పుడు పొంగిపోతాం. ప్రియమైన అలా ఉండడానికి లేదు మన జీవితాలు. అందుకనే విశ్వాసం, విలువైనటువంటి విశ్వాసం మనలో ఉందా ఒక్కసారి లెక్కేసుకో. ఓ ఎత్తైన జ్ఞాపకం చేసుకో, ఒక రూతుని జ్ఞాపకం చేసుకో. వాళ్ళు అన్నటువంటి మాటలు, మనుషుల పట్ల వాళ్ళు ఎంత గొప్ప నమ్మకాన్ని కలిగినటువంటి వారుగా ఉన్నారు. మరి మన జీవితంలో దేవుని పట్ల ఎంతో గొప్ప నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగినటువంటి వారంగా మనం ఎప్పుడు కూడా ఆ విశ్వాసంలో మనం స్థిరులుగా ఉండి స్థిరపడుతూ దేవుడు అనుగ్రహించబడిన ఆ ఉన్నతమైనటువంటి లోకాన్ని మనమందరం విశ్వాసంతో దాన్ని పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీ మాటలు ఎంత లక్ష్యం ఉంచడానికి మీరు అనుగ్రహించినటువంటి గొప్ప సందర్భాలను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాన్న. ఓ ఎత్తయ్య జీవితంలో జరిగినటువంటి సందర్భాలు, రూతు జీవితంలో సందర్భాలు, నానా పరిస్థితులు వారికి అనుకూలంగా లేకపోయినా కూడా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఒక మనిషి పట్ల వారు కనపరిచినటువంటి నమ్మకం, ఈనాడు నిజ దేవుడైనటువంటి మిమ్మల్ని విశ్వసించాం, మీ కుమారుని ద్వారా ఎన్నో మేలులు పొందాం. అందుకంటే ముఖ్యంగా రక్షణ అనేటటువంటి ఆ ఓడలోకి మా ప్రవేశం జరిగింది. అయినా కూడా విశ్వాసం విషయంలో మేము స్థిరులుగా లేక, నానా మేలు జరిగితే మీరు అన్నట్టుగా ఉన్నాము, కీడు జరిగితే నేను అన్నట్టుగా మాట్లాడుకున్నాము. కానీ వీటన్నిటిని పక్కన పెట్టి మాలో ఉన్నటువంటి విశ్వాసాన్ని సంవత్సరం మేము అధికం చేసుకునేటటువంటి స్థితిలో మాకున్నటువంటి విశ్వాసాన్ని స్థిరపరచమని ప్రాధేయపడుతూ ఉన్నాం. అనుగ్రహించి కాపాడి మీ కృపలో మమ్మల్ని బలపరచమని, విశ్వాసంలో స్థిరులుగా మమ్మల్ని ఉంచమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.